ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే దిష్టి, మాకు కాదు. మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుందే. నా మెళ్ళలో పసితాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి తీయించుకొని బయటపడటం మంచిది. నేను కాలేజీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, రోడ్డు వారుగా వెళ్ళు. ఇదో ముగ్గు. లక్ష్మి, ఏం పిన్ని గారు పిలిచారు? దిష్టి తీయడం బాగానే ఉంది. రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్ళేది. అవును, ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా, విడివిడిగా వెళ్తారేంటి? ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్ళారనుకోండి, కర్మజాలక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే విడివిడిగా వెళ్ళారనుకోండి, ఒక్కరికి దెబ్బ తగులుతుంది. అందుకే రోజు ఇద్దరిని విడతీసేస్తాను. హాయ్ ఎవ్రీబడి. నీ ప్రేమ గాలి సోకి, నీ చూపు నన్ను తాకి, పడ్డాను నీకు బాకి. నేను 2 అడుగులైపోయాను, నువ్వు 6 అడుగులైపోయావు. మన కాంబినేషన్ మిస్ అయిపోయిందిరా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము, బాధపడికే. కాజోల్, నేను నిన్ను పలకరించానా? నీకు నువ్వు అంత సీన్ పెంచుకోవద్దమ్మా, నీకు తగ్గోని వెతుక్కో. ఇప్పుడు నువ్వు కాజోలు కావచ్చు, కానీ నేను మాత్రం అజయ్ దేవగణ్ కాదు. సో నువ్వు నన్ను వదిలే. ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఆ భూమికి జానడిత్తు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంత సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే, నా సంగతి వదిలే. అడిగో బాయ్ ఎత్తనట్టు ట్రై చేయి. హాయ్, నమస్తే. ఎరా, మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తుంది. ఓ, రేచండి, ఆ బస్సులో వెళ్ళవే? నేను ఈ బస్సు ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులో వస్తావు? డబుల్ డెక్కర్ బస్సు వెళ్తా. రే, డబుల్ డక్కర్ ఈ రూట్ లో వేయలేదురా. వెయ్యలేదా? వేయలేదురా. నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. నువ్వు వేసినప్పుడు వెళ్తాలే. ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా. 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగిలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న, కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరినిమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే గానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలేదు 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు. తప్పు కాదు. చూడవయ్యా, ఏందే తెల్లరగట్ట చూసేది? గట్ల పోయి ఆవు పాలు పిండు. ఎవరి పిండాలి? పొడి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా. ఏంది? ఆవుకు గడ్డి నేనేయాలి? పేడ గిడ్డ అంతా నువ్వు ఎడుకును. ఎట్లయితే పాలు గిరి నేనే తాగలమా? అది మాత్రం నువ్వు కాదు, మేము తాగుతాం. ఏంది? గడ్డి గిడ్డి నేనేయాలి, పేడ గిడ నేను తీయాలి, పాలు గిరి మీరు తాగుతారు. ఏయ్, వచ్చినట్టు మొక్కం పిల్లాట పరం అయిపోతే మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా? ఇట్లా బతుకడుతున్నావు. బాతుకర్థం లేదు, కీర్తికర్థం లేదు. మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తానే అనుకుంటున్నారా? ఇంకేముంది, రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి. అమ్మో, తులసి, నేను పాలు తీయడానికి నువ్వు వాకిలు ఉడిచి ముక్కులే. అలాగే వదినా.
ఏదో గల్లీలో దాక్కురుంటాడే. అమ్మో అమ్మో ఇప్పుడు ఏమైంది వస్తా 2 గేదెలకైనాక నా వంతేనేమో నేను గేదెలు కాదు ఇంత ఇంట్లోనూ ఉంటాడు పాంగడి. అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి? వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారు నాయనోయ్. ఏరా మా గేదెల మధ్యలో నువ్వు గేదెల దాక్కుని మా గేదెల్ని ఎత్తుకుపోదాం అనుకున్నావా? అబ్బే, నీ దొంగలు. నమ్మమ్మగుడిని కొట్టేదికి నీ యారు? నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు. అసలు మీరు యారు? काला आदमी माँ मुगरी की मुगड़ू है, అవును. उनको दबा दबा बांधने के लिए मैं इधर आया है। ఏంటివయ్యా మా చేతులకెళ్ళి తప్పించుకొని నకరాలు చేస్తుండావు. ఆగండి, ఆగండి. అతను కొట్టడానికి వీలేదు. వీళ్ళేదంటదానికి నీ యారు నంబా మొగుడు నంబ దెబ్బ. అవును. నా అంబామొగుడు అయితే మీ ఇంటికి తీసుకెళ్లి దబ్బేసుకోండి. నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు. ఏంటి లొల్లి చేస్తుండావు? నువ్వే గబా గబా అందరు జావే. జాతాను ఏం నాకు మొగుడు లేడనుకున్నావా? జావు జావు అంటున్నావు. ఉండండి. ఏమండి 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 ఆ, దెయ్యం, దెయ్యం. దెయ్యం కాదే మీ ఆయన్ని. అదేమిటండి పసుపు పూసుకుని అమ్మోర్లా తయారయ్యారు? ఆ, అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు. సర్లేండి, మీరు ఒకసారి ఇలా రండి. ఆగండి ఆగండి. ఇడుగో మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను. ఇప్పుడు మాట్లాడండి. ఏంటివే ఈ పులేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా? ఈ సారు నీ మొగుడు మాదిరి ఇల్లా. నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే? అసలు మీరు బయటపడి అంతా బయటికి జాతా హే. నువ్వు నీ మొగుడు అందరు జాగర్ బాగా పసుపు లాగా. లాగాతం చావు. చలో జీ. రండి. వద్దు, రండి. ఈడ నా మొగుడు కాదు, నా మొగుడు కాదు. పోరా, 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 వస్తా. రండి. పద లోపలికి టిక్కు టిక్కు ఆడుకుందాం. అమ్మా పువ్వులు చెవుల్లో పెడదామనే పూల బాణం ముగ్గులోకి లాగుదామని ముగ్గులోకి రగ్గులోకి లాగితే వచ్చేయడానికి నేనేమన్నా సిడతల అప్పారావునా మడతల సుబ్బారావునా పేకాట పాపారావుని అగరొత్తుల సువాసన సిగరత్తుల ముందే పనిచేస్తుంది. రామచంద్ర అబ్బా కృష్ణ ఛీ, ఏంటిది? పాయిజన్ అనే సెంట్. సెంట్ అనే పాయిజన్. ఏమిటా కంపు? పినాయిల్. నీకు సెంట్ అంటే ఇష్టం కదా, నాకు పినాయిల్ అంటే ఇష్టం. ఆ? ఏంటి లైట్ ఆఫ్ చేసావు? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. అబ్బా గుడ్ మార్నింగ్ అంటే బయట. ఓ బయట. ఇదిగో లైట్ లేకుండా నాకు ఇష్టం ఉండదన్నానా? ఎందుకు ఆపావు? నేనే ఆర్పలేదు, కరెంట్ పోయింది. ఓహో ఫు. ఏమిటిది? జాకెట్ ఉక్క మగాళ్ళకే కాదు ఆడాళ్ళకు కూడా వేస్తుంది. ఆహా అమ్ము అమ్మ బ్రాబోయ్. ఓం రమ్మీ అయి నమః, ఓం మూడు ముక్కలాట అయి నమః, ఓం లైఫ్ అయి నమః, ఓం సెకండ్ లైఫ్ అయి నమః, ఓం టచ్ అయి నమః, ఓం డంకా అయి నమః,
ఓం జోకరాయ నమః ఓం జాక్పాటాయ నమః శ్రీ పేక దేవత అష్టోత్తర పూజాం కరిష్యామి. ఏమండి, ఒక దేవుడు లేదు, దేవత లేదు. ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు, పుట్లకు పూజ చేస్తారు. పరగడుపున ఈ పేక పూజ ఒకటి దరిద్రంగా. పిచ్చిదానా, ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకి పేకలో 2 రంగులు, ఎరుపు నలుపు. నలుపు రాత్రిని సూచిస్తుంది, ఎరుపు పగల్ని సూచిస్తుంది. సంవత్సరానికి 52 వారాలు, మా పేకలో 52 ముక్కలు. సంవత్సరానికి 365 రోజులు, మా పేకలో 365 చుక్కలు. అంతెందుకు, ఆసు 1 దేవుడొక్కడే, 2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచమహాభూతాలు, 6 ఋతువులు, 7 సప్త మహారుషులు, 8 అష్ట దిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు. జే ఫర్ జీసస్, క్యూ ఫర్ ఖురాన్, కే ఫర్ లార్డ్ కృష్ణ. సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం. ఇంకా చూస్తూ నిలబడతావని కొట్టు చాపట్లా. అని మా గురువు బివి పట్టాభిరామ్ గారు సెలవిచ్చారు. అయితే మిమ్మల్ని కాదండి, ఆ పట్టాభిరామ్ని కొట్టాలి. ఉల్లిపాయలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఉల్లి మనిషిలో ఉష్ణాన్ని, ఉత్సాహాన్ని వెంటనే పెంచుతుంది. బామా బామా, ఆకలి దంచేస్తా దండం పెట్టు. బామ్మ హరికథకెళ్ళింది. అయితే ఇవాళ తమరు వంట తిన్నట్టే. ఏమిటో ఐటమ్స్? ఉల్లిపాయ చట్నీ, గుడ్. ఉల్లిపాయ సాంబారు, వెరీ గుడ్. ఉల్లిపాయ కూర, ఉల్లిపాయ పప్పు, ఇంకా ఉల్లిపాయసం, ఉల్లి పెరుగు కూడా ఉన్నాయండి. ఏమిటి ఉల్లిపాయల మీద పడ్డావు? ఇవాళ పోలీస్ మామూళ్ళన్నీ ఉల్లిపాయలేనా? అది కాదండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదండి, అందుకని. సర్లే, పేక చేసిన మేలు పెళ్ళాం కూడా చేయదంటారు. ఏదైనా అతిగా తింటే తేడా చేస్తుంది. తేడా చెయ్యాలనే కదరా మగడా. దీనికి నిజంగా పిచ్చి పెట్టింది. బెడ్రూమ్ లో కూడా ఉల్లి కోళ్ళ. నమస్తే అండి. ఏం కావాలి? ఎస్ఐ గారిని కలవాలి. అటువైపు వెళ్ళండి. సార్ నమస్తే అండి. నా పేరు తాపి ధర్మారావు. తాపి పని చేస్తుంటా అండి. తాపి పళ్ళు దూపి పళ్ళు ఇక్కడే లేవు. వెళ్ళి వేరే చోట ట్రై చేసుకో. నేను పని కోసం రాలేదండి. మరి పనిలోకి వచ్చావా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి? నా బొంత పోయిందండి. ఏం పోయింది? బొంత. వెళ్ళవా?
కోట్లు కోట్లు కనపడపోతే నేను చేయాలో తెలియట్లేదు ఇక్కడ. బోడి బొంత కోసం కంప్లైంట్ ఒకటా? బొంత బోడిదైనా అది కోట్లు విలువ చేసేదేనండి. ఆ? మా కుటుంబానికి అచ్చొచ్చిన బొంత, దాని మీద నాకున్న సెంటిమెంట్ తెలియక మా ఆవిడ అమ్మేసిందండి. మరి ఇందాక పోయిందన్నావు? అంటే నా దగ్గర నుంచి పోయినట్టే కదండి. ఇదిగో చంద్రయ్య, సార్. ఈ కంప్లైంట్ కూడా వెంట చూడు. నువ్వు రావా? ఏం ధర్మారావు, బాగున్నావా? మొన్నటిదాకా బానే ఉన్నానండి. ఏమైంది? ఆయన గారి గారాల ముద్దుల బొంత పోయిందంట. కంప్లైంట్ ఏమండి అలా ఏలాకోలం ఆడొద్దు. మళ్ళా మన మాట, ఆ బొంత ఎతికిస్తే ₹1,00,000 ఇస్తాను. 2 లక్షలు ఇస్తాను. బొంతకి 2 లక్షల ఎక్కువ. ₹100 పెడితే బజార్లో కొత్త బొంత దొరుకుతుంది కదా. నన్ను ప్రశ్నలతో బాబు అది నా సెంటిమెంట్ బొంతండి, ఎలాగోలా చూసి పెట్టండి. వస్తానండి. ఏం కంప్లైంట్లో ఏంటో, బొంత పోయిన కంప్లైంటే, ముంత పోయిన కంప్లైంటే. తీసి అవతల పడండి సార్. పోను ఉండనివ్వండి సార్, ఎంతైనా ఈ బిల్డింగ్ కట్టిన మేస్త్రి. అయినా ఇదేం బొంత సెంటిమెంట్ అండి బాబు. వెతికిస్తే 2 లక్షలు ఇస్తానంటున్నాడు. ఏదో కోట్లు ఖరీదు చేసే బొంతలా. ఏమండి, రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి దేనికి? కంసాలికి 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే, మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే. బంగారు బొంతను అమ్మేశావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1 లక్ష 2 లక్షల 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే, నీకు తెలియకుండా. శభాష్. హెదరిందయ్య తాపి ధర్మారావు. సార్ మీరా? బొంత దొరికిందా? దొంగ దొరికాడు. బొంత దొంగ. బొంతలో 4 కోట్లు దాచిన దొంగ. అంటే మీరేనండి? నోరుముయ్యం. అంటే ఈ అమ్మాయి డ్రెస్. టాపిక్ మార్చొద్దు, ఎన్కౌంటర్ అయిపోతావు. మొత్తం విన్నాం. ఇప్పుడు చెప్పు, ఆ 4 కోట్లు ఎక్కడ నొక్కేశావు? చెప్తావా చేస్తావా? చంపేస్తారా? వద్దండి, బొట్టు లేకుండా నా మొహం అస్సలు బాగుండదు. అంటే నీ బాధ నేను పోతాను కాదు, బొట్టు పోద్దనా? ఊరుకోండి. మీ ఫ్యామిలీ డిస్కషన్ తాపి మర్యాదగా డబ్బు ఎక్కడ కొట్టేసావు చెప్పు. కొట్టేలేదండి, మీ కంట్రోల్ రూమ్ లోనే దొరికింది. 2 నెలల క్రితం ఒక రోజు రాత్రి నేను తాపీ పని పూర్తి చేసుకుని వెళ్తుంటే ఎవరో కొంతమంది దొంగ డబ్బు గురించి మాట్లాడుకోవటం విన్నాను. ఆ డబ్బు అక్కడ పాతి పెట్టడం చూశాను. వాళ్ళు వెళ్లగానే నేను వెళ్లి తవ్వి తీశాను. బ్యాగ్ తో సహా తీసుకెళ్తే దొరికిపోతానని డబ్బు లుంగిలో కట్టుకుని బ్యాగ్ మళ్ళీ అందులోనే పడేసి కప్పెట్టేశాను. అలా ఆ డబ్బు అంతా ఇంటికి తెచ్చేశాను. వెంటనే ఖర్చు పెడితే అందరికీ డౌట్ వద్దని మెల్లమెల్లగా ఖర్చు పెడదామని చెప్పి బొంతలో పెట్టి కుట్టేశాను. దీనికి చెప్తే కొంప ముంచుద్దనుకున్నాను. ఇట్టు కాదు, సారీ, దీనికి చెప్తే కొంప ముంచుద్దనుకున్నాను. చెప్పకపోయినా కొంప ముంచేసింది. నువ్వు ఆ బొంతలో మేము గుర్తుపడతావా? అది ఎలా గుర్తుపడుతుందండి? ఒక రోజు నేను దాని మొగుడన్న సంగతే మర్చిపోద్ది. అంత మతిమరుపు దానికి. మనిషిని గుర్తుపట్టలేకపోయినా అతను గొంతు గుర్తుపట్టగలను. ఏం వాడిది అంత స్వీట్ వాయిసా? కాదండి, తారు రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టుంటుంది. ఎవరు వీళ్ళంతా? సిటీలో బొంతలు అమ్ముకునే వాళ్ళు సార్. ఓ, ఏదన్నా బొంతల రేట్లు పెంచమని ధర్నా చేస్తుంటే పట్టుకొచ్చారా? కాదు సార్, బొంత మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం రప్పించారు కృష్ణ మనోహర్ గారు. పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ కేసులు ఇంతమందిని ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఒక్కలో బొంత కేసుకి ఇంతమంది. చిన్న పాపనైనా పెద్ద లాఠీతో చంపాలి. బొంత కేసైనా బోఫోర్స్ కేసైనా ఇన్వెస్టిగేషన్ లో ఫోర్స్ ఉండాలి. బట్ దిస్ ఇస్ టూ మచ్. వ్యాపారం చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో. నువ్వెవరివి? ఎస్ఐ. నేనెవరిని? సిఐ. సరిగ్గా చెప్పు. ఎస్ఐ సిఐ కదా. ఈ చేతో దీన్ని మూసుకుని ఆ చేతో సిఐ గారు సెల్యూట్ చేసి మర్యాదగా వెళ్ళి నీ పని చూసుకో. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇతనే అనిపిస్తుంది, మళ్ళీ కాదనిపిస్తుంది. అందరూ ఒక్కసారి ఏ బాంతలు బాంతలా అనండి. ఏంటండి ఇది? మాకు మంచి బిజినెస్ టైం ఇది. మర్డర్ చేసిన నిలబెట్టినట్టు తీసుకొచ్చి నిలబెట్టారు మాకు ఇక్కడ. ఏటమ్మా, 150 రూపాయలకి సాపేరాదు, ఇంకా బొంతటేస్తుంది. ఈ టైంలో 4-5 బొంతల మధ్య తెలుసా? అదే గొంతు, అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ఏంటండి అలోకలో? గొంతులో చెప్పతే స్టేషన్ లో దోషేస్తారేటి? ముందు నువ్వు ఇట్రా. ఆవిడ నీకు పాత బొంత ఇచ్చి కొత్త బొంత కొనుక్కుంది, గుర్తుందా? ఆవిడిచ్చిన పాత బొంత దుంపట్టేసి బరువు ఎక్కింది. అదే
విషయం అక్కడ అడిగితే అక్కడే చెప్పేద్దరు కదా. ఇప్పుడు ఆ బొంత ఎక్కడుంది? అది ఎవడో కొనుక్కున్నాడు కదా. కొనేసుకున్నాడా? వాడెవడు? సవా లక్ష్మణ్తో బిజినెస్ చేస్తుంటాం. ఆడెవడా వివరాలు మాకనే తెలుస్తాయి. పోనీ ఏ ఏరియాలో అమ్మేవో అదన్నీ గుర్తుందా? అది లీలామాల్ వెనక సందులో చిన్న సిమెంట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు చివర్లో నల్ల గేటు. ఆ ఇంటి ముందు రమ్మేను. సర్లేరా. ఆఫ్టర్ ఆల్ ఒక బొంత కోసం వీడింత టెన్షన్ పడుతున్నాడేంటి? అంటే ఇందులో ఏదో సంథింగ్ హై. వీళ్ళందరినీ పంపించేయండి. అలాగే. మీరు కూడా జీప్ రెడీ చేయండి. సార్ ఏంటి సార్ అంత హడావుడిగా బయలుదేరుతున్నారు? మా ఆవిడ కాల్ జారిందంటమ్మా. ఏందంత రియాక్షన్ ఇచ్చావు? కాల్ జారటం అంటే నువ్వు 204 తో జారినట్టు కాదు, బాత్రూమ్ లో జారి పడిందంట. మీ నోట్లో నోరు పెట్టాను చూడండి. సార్ మీ కాంప్లిమెంటరీ సూట్ కేసు మీరు ఒక్కరే తీసుకెళ్లేదు. పెట్టవయ్యా వెనక సీట్ లో, నెట్టవయ్యా జీపు. వెళ్ళండి. హలో హలో, ఎవరు? సార్ కంట్రోల్ రూమా సార్? కమిషనర్ గారు ఉన్నారా? గొడవ చేయక వెళ్ళండి. హలో, ఎవరు? కృష్ణ మనోహర్ సార్ ఒక్క నిమిషం. సార్ మీకు ఫోనే ఈ టైంలో. హలో సార్, ఐఎమ్ కృష్ణ మనోహర్ స్పీకింగ్ సార్. అవును, కృష్ణ మనోహర్. ఎవరు? నేను ఒరిజినల్ కృష్ణ మనోహర్ సార్. మీతో చాలా విషయాలు చెప్పాలి సార్. అక్కడ నా పేరుతో డ్యూటీలో ఉంది డూప్లికేట్ సార్. నేను ఒరిజినల్ సార్. అప్పుడే అబ్బా, కథ క్లైమాక్స్ రాకుండానే వీడు వచ్చేసాడేంటి? నన్ను కిడ్నాప్ చేసి అండమానికి పార్సిల్ చేశారు సార్. పోలీసు అయ్యుండి దొంగలాగా జైలు నుంచి పారిపోయి వచ్చాను సార్. డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఆ డూప్లికేట్ గడ్డ ఎక్కడికైనా పార్సిల్ చేస్తాడు ఎవరు భయపడి ఫోన్ చేస్తున్నారు సార్. మంచి పని చేసావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సార్ డైమండ్ పార్క్ దగ్గర పీసీహెచ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఎదురుగా టెలిఫోన్ బూత్ లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, నేను మన వాళ్ళు పంపిస్తున్నాను. ఓకే సార్. హలో, ఆర్ యు ఒరిజినల్ ఎస్ఐ కృష్ణ మనోహర్? ఎస్. యూనిఫామ్ లేకపోయినా ఎలా గుర్తుపట్టావు? కమిషనర్ గారు మీ గురించి అంతా చెప్పారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఓకే, ఫాలో మీ. నువ్వు వై జయంతి ఐపీఎస్. ఇదేనా? పద. మీరా? ఆహా, నేను లేకపోయినా మన డిపార్ట్మెంట్ ఎంత డెవలప్ అయిపోయింది మేడం. ఆ నకిలీ కృష్ణ మనోహర్ గురించి ఇలా చెప్పానో లేదో, వాళ్ళ తొట్టి గ్యాంగ్ ని అలా అదుపులోకి తీసేసుకున్నా. అదుపులోకి తీసుకుంది మమ్మల్ని కాదు, నిన్ను. మళ్ళీనా? పద. జాగ్రత్తగా తినపండి. పట్టండి. బాబు కృష్ణ, ఏంటది? కొత్త ఫ్రిడ్జ్ అక్కయ్య గారు, ఈ వేసవి చల్లగా ఉండాలని. అరే, నువ్వు ఇప్పుడే వస్తున్నావు కదా, నీకేం తెలియదులే. ఇందులో ఫ్రిడ్జ్ లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టే కదరా ఇప్పుడు కొన్నది. నువ్వేనాయిలే బాబు, ఈయన ఉన్నాడు ఎందుకు? తినటానికి తప్పితే ఏది కొనటానికి పనికిరాడు. ఏడ్రా వాడు? రే చేతిరా, మీరు లేపండి రా. సూపర్ ప్యాకింగ్ రా. అంత అర్జెంట్ గా ఎగేసుకుని అండమాన్ నుంచి పారిపోయి ఏం పీకుదోండ్రు అక్కడ. నా పని అయిపోగానే నీ క్యారెక్టర్ నీకు ఇచ్చేసి నా క్యారెక్టర్ నేను వెళ్ళిపోతాను రా బాబు. రే వీడిని జాగ్రత్తగా చూసుకోండి. నీ ఆ బొంతలోడు చెప్పిన అడ్రస్ కెళ్ళి ఆ బొంత సంగతి తెలుసుకొచ్చేస్తాను. ఇది బండభద్రగాడి ఇల్లు కదా. సంథింగ్ బొంత. బండభద్రి, ఏంది సార్ ఇది మరీ అన్యాయంగా ఉందే. మొన్నేగా మీ స్టేషన్ తీసుకెళ్లి ముష్టి గుమ్ముడు గుమ్మారు, మళ్ళీ ఇంతలో ఇంట్రాగేషన్. నేను ఇప్పుడు వచ్చింది నిన్ను మళ్ళీ కుమ్మడానికి కాదు, అసలు నీ మీద కేసే లేకుండా చేయడానికి. అంటే నాకు తెలుసు భద్రి, నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను, డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. అయినా పసిపిల్లవాళ్ళలాంటి నీ లేత మొహంలో, అయ్యో గడ్డం చేసుకునేదా? పసిపిల్లవాళ్ళలాంటి నీ లేత మొహంలో బాధని నేను చూడలేకపోతున్నాను భద్రి, బాధని నేను చూడలేకపోతున్నాను. నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను భద్రి. ఆ పుణ్యం కట్టుకోండి, మీకేం కావాలంటూ తీస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? నా ప్రాణం, నా సెకండ్ సెటప్ తప్ప ఏం కావాలన్నా ఇస్తాను. ఆ దరిద్రం నాకెందుకని, నువ్వు పడుకునే ఈ బొంత నాకు ఇవ్వు చాలు. ఏంటి సీరియస్ గానా? సిన్సియర్ గా అడుగుతున్నాను. పాత బొంత ఎందుకో, కొత్త బొంత కొని పెడతా. వద్దు,
నాకు ఈ బొంతే కావాలి. బొంతలోడి దగ్గర చూసి మా ఆవిడ మనసు బారేసుకుందట. తీసుకెళ్లి ఆవిడకు పెళ్లి రోజు కానుకగా ఇస్తాను. మరి కేసు ఎత్తేసినట్టు అనుకో. ఈ బొంత మడిసి ఎస్ఐ గారికి చేయండి. ఏముంది బొంతలో ఎంత బరువు ఉంది? ఏంది అన్నపం తీయవాడుంది? ఎవడ్రా అన్నపంతో బయట పడేసింది? ఇదేందిరా ఇప్పుడేగా ఎస్ఐ సింహంగాడు వచ్చి దీన్ని పట్టుకెళ్ళాడు. ఏమానా బయట పడి ఉంటే తీసుకొని వచ్చిన. ఎందుకు పట్టుకెళ్ళాడు, ఎందుకు పడేసి వెళ్ళాడు? సర్లే అడ పడి, నేను పడుకుంటా. అలాగేనా?